ఒక్కసారిగా నా ఊపిరి ఆగిపోయింది. అలా అనకండి. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ఒక్క జన్మ కాదు, ఎన్ని జన్మలైనా మీ ప్రేమ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకు విధినైనా ఎదిరిస్తాను, కానీ మీకు మాత్రం దూరం కాను. మేడం గారు రండి, మనం కూడా వెళ్ళి అమ్మిని చూసొద్దాం. ముందు మీరెళ్ళి చూసిరండి, తర్వాత మేము వెళ్తాం. డాక్టర్ ఎక్కువ మందిని వెళ్ళొద్దన్నారు కదా. అట్నే మేడం గారు. సుబ్బు రా సుబ్బు. మనిద్దరి గుండె చప్పుడు ఒక్కటే, మనిద్దరి ప్రాణం ఒక్కటే. మనమిలా ఎప్పటికీ కలిసే ఉంటామని నాకు మాట ఇవ్వండి. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం. అమ్మి, బుజ్జమ్మా, అమ్మి, బుజ్జమ్మా. అమ్మి. ఎంత గండం తప్పిందమ్మి. నిన్నిట్ట ప్రాణాలతో చూస్తామనుకోలేదు. అంతా పెద్దమ్మ తల్లి దయ. మేం చేసుకున్న పుణ్యమే. నువ్వు క్షేమంగా ఉండవు. ఉండమ్మే. అమ్మా, నాన్న, అమ్మే, నువ్వు కూడా బాగా భయపడిపోయి ఉండవు కదూ. సుబ్బుగారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నాన్న. బుజ్జమ్మా, ఈ పిలుపు మళ్ళీ వింటాననుకోలేదమ్మా. నాన్న, ఏడవకండి నాన్న. నాకేం కాలేదుగా. చూడండి, నేను బానే ఉన్నాను నాన్న. నేను ఆర్యసాన్ని అనుమానించిన పాపానికి నీకిలా జరిగిందేమో బుజ్జమ్మా. ఈ తండ్రికి కూతురుగా పుట్టడం నీ దురదృష్టమైతే నీకు ఏ ప్రమాదం రాకుండా కాపాడి ఆర్యసారి భార్య అవ్వడం నీ అదృష్టం తల్లి. అలా అనకండి నాన్న. మీ ప్రేమ దీవెనలే నన్ను ఈరోజు బ్రతికించాయి. అనుకి ఎలా ఉంది నాన్న? తను పూర్తిగా స్పృహలోకి వచ్చిందమ్మా. మీరెళ్ళి చూడండి. నీరజ్, పదమ్మా. సండే, అను సేఫ్. ఆర్య,
అను, నీ ప్రేమ చావుని కూడా జయించింది. ఇక నీకు ఏ ఆపద రాదు. నీకు రక్షగా ఆర్య కట్టిన తాళి ఉంది. నీకు తోడుగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు నీ భర్తున్నాడు. అంతా ఓకే అండి. కాకపోతే తనకు కొన్ని రోజులు మెడికేషన్ అవసరం. అంటే ఇంకొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచమంటారు డాక్టర్? నాట్ నెసెసరీ అండి. తనని హ్యాపీగా ఇంటికి తీసుకెళ్లొచ్చు. బట్ కేర్ఫుల్గా చూసుకోవాలి. ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా పరిగెత్తడం, మెట్లెక్కడం లాంటివి చేయకూడదు. మరీ ముఖ్యంగా తనకు నచ్చిన వాళ్లతో, తనకు నచ్చిన వాతావరణంలో ఉండటం వల్ల పేషెంట్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ష్యూర్ డాక్టర్. మెడిసిన్ అండ్ డైట్కి సంబంధించిన అన్ని వివరాలు ఇందులో మెన్షన్ చేశాను. స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి సార్. ష్యూర్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు మీ స్టాఫ్ పెట్టిన ఎఫర్ట్ వల్లే ఈరోజు తను కోలుకోగలిగింది. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. బట్ ఇది టోటల్ గా మా కృషి అయితే కాదని చెప్పానుగా. ఎనివే, తన్ని జాగ్రత్తగా చూసుకోండి. ష్యూర్ డాక్టర్. సండే, డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా? అనుకి తనకి నచ్చిన వాతావరణంలో తనకి నచ్చిన మనుషులతో ఉండడం ముఖ్యమన్నారు. ఇప్పటి వరకు అనుకి తన ఇల్లు, అమ్మా నాన్న, ఆ తర్వాత నేనే తన ప్రపంచం. సో అను రికవర్ అయ్యేంత వరకు నేను కూడా అక్కడే ఉంటాను. యు ఆర్ రైట్ ఆర్య. అలా అయితేనే అను చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. అమ్మ గురించి నువ్వేం ఆలోచించుకో. అదంతా నేను చూసుకుంటాను. అమ్మా అను, బావున్నావా? దేవుడి దయ వల్ల గండం నుంచి బయటపడ్డావు. జాగ్రత్త అమ్మా. మీ అమ్మా నాన్న, మీ ఆయన ఎంత కంగారు పడిపోయారో తెలుసా? పోనీలే, ఇక నుంచైనా నువ్వు చల్లగా ఉండమ్మా. పద్దక్క, గుమ్మడికాయ తీసుకురా, అను వచ్చేసింది. ఆగమ్మి. సంపత్ ఆంటీ, దీన్ని తీసుకుపో. లోపలికి రమ్మి. ఉండు, నీ పని చెప్తాను. జడుచుకుని వచ్చా కదరా తెంగర్ నా కొడక. దిష్టి గుమ్మడికాయ తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర కొడతావేంట్రా? ఈ దిష్టి గుమ్మడికాయకి నీకు పెద్ద తేడా ఉంది నానా. నువ్వు దిష్టి పెడతావు, ఇది దిష్టి తీస్తుంది, అంతే కదా. మిగతా అంతా సేమ్ టు సేమ్. రేయ్ సన్నాసి నా కొడక. నానా, కంగారులో నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు. అంటే నువ్వే కదా సన్నాసి. నా కొడక యాదవాని యాదవాని. ఛీ, ఈ తెంగర్ నా కొడుకుతో పెద్ద చావు వచ్చింది. ఈ అనుని ఏదో శక్తి కాపాడేసింది. లేదంటే ఈ పాటికి సంతాప సభ జరిగిపోయేది. ఛ, జస్ట్ మిస్. సుబ్బు, సార్కి కుర్చీ నేను పోయి కాఫీ పెట్టుకొస్తా. పద్దుగారు, నా గురించి మీరేం హడావిడి పడద్దు. ఇప్పుడు మనందరం కలిసి జాగ్రత్తగా చూసుకోవాల్సింది అనుని. నా గురించి వరి కాకండి. అను, వాటర్ తాగుతావా? కొంచెం వాటర్ తీసుకురండి. రా కూర్చో. పర్వాలేదు, కూర్చో. కూర్చోమ్మా. చాలా సార్, హాస్పిటల్లో ఉండి మీరు బాగా అలసిపోయారు. మీరు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్.
పర్లేదు సుబ్బు గారు, మీరేమనుకోకపోతే నేను ఒక 4 days ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. అంటే సుబ్బు గారు, అనుకి దగ్గరగా ఉంటే తనని చూసుకోవడానికి వీలుగా ఉంటుందని. అయ్యో భలేవారు సార్, మీరిక్కడ ఉండడం మాకు సంతోషమే, కానీ మీకిక్కడంత సౌకర్యంగా ఉండదేమో అని ఆలోచిస్తున్నాం. చూడండి, అనుని కేర్ఫుల్గా చూసుకోవడం ముఖ్యం, కానీ నా కంఫర్ట్ ముఖ్యం కాదు. మీరు చూసుకోలేరని కాదు, బట్ నేను దగ్గరను చూసుకుంటేనే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీదెంత గొప్ప మనసు సారు. అమ్మీ కోసం ఇంత చేసుండారు. అది చాలక ఈ ఇరికింట్లో మా అమ్మీ కోసం ఇక్కడే ఉంటాను అంటున్నారు. పద్దు గారు, అను పట్ల మీకెంత బాధ్యత ఉంటుందో నాకు అంతే ఉంటుంది. ఇన్ఫాక్ట్ భర్తగా హక్కు బాధ్యత నాకే ఎక్కువ. అందుకే అను నేనే దగ్గరుండి చూసుకుంటాను. మేమంతా ఉన్నాం కదా సార్, మీకెందుకు అంత శ్రమ అని. అదేంటి సుబ్బు గారు, అగ్నిసాక్షిగా తాళి కట్టి కష్టసుఖాల్లో తోడుంటానని 7 అడుగులు వేసి ప్రమాణం చేశాను. ఆ మాటల్ని ఒట్టి మంత్రాలని కొట్టిపారేలేంగా. అను కష్టంలో తోడుండి నా మాట నిలబెట్టుకుంటాను. అలాగే సార్, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. థ్యాంక్ యూ సుబ్బు గారు. అను, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మ్యామ్. టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నావా లేదా? నాకు తెలుసు, ఆర్య నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు కదూ. అమ్మా నేను మాట్లాడతా. హాయ్ ను, వి మిస్ యూ సో మచ్. నీకోసం దాదా కూడా అక్కడే ఉండిపోయాడు. మాకిక్కడ చాలా బోరింగ్ గా ఉంది తెలుసా. మీ ఇద్దరు కలిసి తొందరగా వచ్చేయండి. రికవరీ. నువ్వు ఆగు నీరజ్. హాయ్ అను, నువ్వు బాగా రెస్ట్ తీసుకుంటున్నావా లేదా? మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకో. ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే తాగు. అప్పుడే బాగా ఎనర్జీ వస్తుంది. అవునను, మన మాన్సీ లాగా ట్యాంకర్లు జ్యూసులు తాగు. రండి డాక్టర్. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తా. ఈ జిండే డాక్టర్ను వెంట పెట్టుకొచ్చాడంటే అను కోసమే అనుకుంటా. ఏం చెప్తాడేమో చూద్దాం.
షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్. హార్ట్ బీట్ కూడా నార్మల్ గానే ఉంది. ఇక తన ఆరోగ్యం గురించి ఎలాంటి దిగులు అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. మెడిసిన్ ఇంకో 2 వీక్స్ కంటిన్యూ చేస్తే మంచిది. ష్యూర్. మీరు ఇంకో 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే డాక్టర్. హెవీ టెన్షన్, వర్క్ ప్రెషర్ అన్ని అవాయిడ్ చేయండి. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఓకే డాక్టర్. అయితే మా అమ్మి ఇక పత్యం లేకుండా అన్ని తినొచ్చు కదా సారు? అన్నీ తినొచ్చు, కాకపోతే ఆయిల్ అండ్ సాల్ట్ తక్కువ వేస్తే సరిపోతుంది. అట్నే సారు. డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకెందుకండి థ్యాంక్స్. నిజానికి తను నేను అనుకున్న దానికంటే తక్కువ టైంలోనే కోలుకుంది. అది కూడా పూర్తి ఆరోగ్యంతో. మీరంతా ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం వల్లే ఇది పాసిబుల్ అయింది. సో ఇదంతా మీ ఎఫర్టే. మాది కాదు సార్, అంతా ఆర్య సార్ వల్లే. ఆయన దగ్గరుండి మా బుజ్జమ్మని కంటికి రెప్పలా చూసుకున్నారు. అవును సారు, ఆర్య సారు మా అమ్మిని చాలా బాగా చూసుకున్నారు. ఇంత కేరింగ్ హస్బెండ్ దొరకడం మీ అదృష్టం అండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ డాక్టర్. ఏదైనా అవసరం అయితే ఎనీ టైం కాల్ చేయండి. వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సార్, మా బుజ్జమ్మ ఇంత త్వరగా కోలుకుంటుందని మేము అనుకోలేదు. మీరు ప్రతి నిమిషం మా బుజ్జమ్మను కనిపెట్టుండి త్వరగా కోలుకునేలా చేశారు. డాక్టర్స్ ఇచ్చిన మందులు మా బుజ్జమ్మకి ఎలా పనిచేసాయో తెలియదు, కానీ మీ ప్రేమే మా బుజ్జమ్మని మామూలు స్థితికి తీసుకొచ్చింది. సుబ్బు గారు, నేనేదో గొప్ప సేవలు చేసినట్టు మాట్లాడతారేంటి? అను నా భార్య. తనని కాపాడుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. అదే చేశాను. మా సుబ్బు అంతే సారు. ప్రేమొస్తే బయట పెట్టకుండా ఉండలేడు, బాధొస్తే మాత్రం అస్సలు బయటపడడు. మా సుబ్బు అన్నాడని కాదు కాని మా అమ్మి పుట్టటం మా అదృష్టం అయితే మీకు భార్య అవటం మా అమ్మి అదృష్టం సారు. అను వల్ల ఆర్య సార్ మనందరికీ దొరకడం మన అదృష్టం ఆంటీ. అను ఆరోగ్యం సెట్ అయిందని ముందు వెళ్లి మా బావకి చెప్పాలి, లేదంటే అలుగుతాడు. వస్తాను. అను, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా? ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫుల్గా రెస్ట్ తీసుకో. సరే, నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకే సారు? అంటే మీరిప్పుడు వెళ్ళిపోతారా? అవును పద్దు గారు. ఎన్ని రోజులంటే జెండే మీరా మేనేజ్ చేశారు. నేను కంప్లీట్ చేయాల్సిన వర్క్స్ కొన్ని ఉన్నాయి. సో అనుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, టైంకి ఫుడ్ టాబ్లెట్స్ ఇస్తూ ఉండండి. అలాగే తనని ఎక్కువసేపు టీవీ మొబైల్ చూడనివ్వకండి. బయట నుంచి ఐస్ క్రీమ్, జంక్ ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేస్తే అలో చేయకండి. తన్ని బాగా నిద్రపోనివ్వండి. ఇంకా ఏంటార్యా, వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళకే చెప్తున్నావా? ఇంకా మా అమ్మాయి ఏంటి బెండేశారు? ఆర్య సార్ భార్య కదా. అందుకే అన్ని జాగ్రత్తలు చెప్తుండారు. ఆర్య సారు, మా అమ్మికి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాం. మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే పద్దు గారు. అను, నేను ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తాను. టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ చేసుకో. ఓకే? సార్, రేపటి నుంచి మీతో పాటు ఆఫీస్కి రావచ్చా? ఇప్పుడు బానే ఉన్నాను కదా. అను, ఇప్పటి వరకు చెప్పిందేంటి? డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, మళ్ళీ ఆఫీస్ అంటావేంటి? నీకు మరీ అంత బోర్గా అనిపిస్తే రమ్య సంపత్ ఉన్నారు కదా, వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చో. అంతేకాని బయటికెక్కడికి వెళ్లకు. అర్థమైందా? ఏంటి చెప్పింది అర్థమైంది కదా? అలాగే సార్. టేక్ కేర్. వెళ్ళొస్తానండి. అలాగే సార్. అట్నే సారు. మీరుండండి. అన్నం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి సార్ ముఖం వెలిగిపోతుంది? ఈ ఆనందం అంతా అను పూర్తిగా కోలుకున్నందుకేగా? అవును సండే. ఇన్ని రోజులు అనుని కేర్ఫుల్ గా చూసుకుంటున్నా కూడా మనసులో ఎక్కడో టెన్షన్ ఉండేది. ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ గా ఉంది. నాకు తెలుసు ఆర్య,
హాస్పిటల్లో అను నా కండిషన్లో చూసినప్పుడు నువ్వు ఎంత వేదన అనుభవించావో నా కళ్ళారా చూశాను. ఆ బాధ భయం నిన్ను ఎంతగా వెంటాడాయో నేను అర్థం చేసుకోగలను. అను కండిషన్ బెటర్ అయిందని డాక్టర్ చెప్పగానే అవన్నీ పోయి నీలో నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సండే. నువ్వెప్పుడు నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటావు, వచ్చినా ఆ కష్టంలో తోడుంటావు. ఇప్పుడు కూడా ఇంత పెద్ద కష్టం నుంచి బయటపడ్డాను అంటే ఇదంతా నీ సపోర్టే సండే. నేనేం చేశాను ఆర్య? యు ఆర్ ద వారియర్. బట్ యు ఆర్ మై ఆర్మర్.